పెద్దపల్లి జిల్లాలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆయన మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాలపై భారం మోపి అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 10న జైల్ భరో నిర్వహిస్తామని ప్రకటించారు. బీజేపీ నడుపుతున్నటువంటి యూనియన్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాచింది. కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్స్ పేరు మీద పచ్చి నియంతృత్వ విధానాలు అమలు జరుపుతున్నది. సమ్మె హక్కు మీద, కనీస వేతనాల హక్కు మీద, సమాన పనికి సమాన వేతనం హక్కు మీద దాడి చేస్తున్నది. అంతటితో ఆగలేదు. వ్యవసాయ కార్మికులకు ఇప్పటిదాకా వేడి నీళ్లకు చన్నీళ్లు అన్నట్టు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని కూడా నీరుగార్చింది. ఇప్పుడు పేరు మార్చడంతో పాటు ఉపాధి హామీ పథకం రాష్ట్రాల మీద భారాలు మోపడం ద్వారా పని కల్పించేటువంటి అవకాశం తగ్గించే పరిస్థితి తెచ్చిపెట్టింది. 140 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం అమల్లోకి రావడం తగ్గేటువంటి ప్రమాదం ఇప్పుడు ఏర్పడ్డది. వీటికి తోడు రైతాంగానికి ఇప్పటికే మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ రైతాంగానికి విద్యుత్తు సబ్సిడీ ఎగిరిపోయేటట్టు విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంట్లో పెట్టింది. ఈ విద్యుత్తు సవరణ బిల్లు ఆమోదం పొందితే రైతాంగానికి ఉచిత విద్యుత్ ఎగిరిపోతుంది. 200 యూనిట్ల లోపు పేదలకు ఉచిత విద్యుత్ వచ్చేది పోతుంది. సాధారణ కుటుంబాల్లో వస్తున్నటువంటి కరెంటు బిల్లు రానున్న రోజుల్లో 2 రెట్లు 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడిదారులకు, మిల్లు యజమానులకు, పెద్ద పెద్ద సాహుకారులకు మాత్రమే కరెంటు బిల్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా రైతాంగానికి మద్దతు ధర లేకుండా చేసేటువంటి పరిస్థితి కూడా మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. బీజేపీ నడుపుతున్నటువంటి యూనియన్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాచింది. కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్